Hello guys, this is Srinivas. Today we are going to discuss about Python programming language. ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ కొత్తగా విజిట్ అవుతున్నారా? సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ మీరు మా ప్రీవియస్ వీడియో మిస్ అయింటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ ఒక లింక్ ఇచ్చాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వాట్ ఈస్ ఎ కంప్యూటర్, what is hardware and software, what is programming language, and Python is low or high or mid-level language, and what is an algorithm and flowcharts, and clear vision on variables, comment lines and keywords. So friends, let's get into the video. So first, what is a computer? So computer ante enti? Computer is a full round plastic middle glass sir. Computer ante adi kaadu. So first మనం కంప్యూటర్ గురించి తెలుసుకునే ముందు ఫుల్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్ చూద్దాం. సో కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్పస్లీ యూజ్డ్ ఫర్ టెక్నాలజికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. కంప్యూటర్ ఒక ఫుల్ ఫామ్ ఇదే. సో ఒక మెషిన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే టెక్నాలజికల్ పర్పస్ ఆర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కోసం కంప్యూటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ a computer consists of central processing unit and some form of memory. ఒక కంప్యూటర్కి టూ మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ CPU అండ్ సెకండ్ వన్ మెమరీ. మెమరీ అనేది CPUలోనే ఉంటుంది విత్ ద ఫార్మ్ ఆఫ్ హార్డ్ డిస్క్. అండ్ CPU అనేది కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ మైండ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటారు. అండ్ సెకండ్ వన్ మెమరీ అనేది మనం ఏదైనా డేటాని కంప్యూటర్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ స్టోరేజ్ అనేది మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఆ డేటా మొత్తం మెమరీలో స్టోర్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ఏ కంప్యూటర్ అనగా ఒక కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది ఇన్ఫర్మేషన్ రీట్రైవ్ చేసుకోగలదు అండ్ స్టోర్ చేసుకోగలదు అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయగలదు. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఒక కంప్యూటర్ని మనం టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూజ్ చేసుకుని ఆర్ ఈమెయిల్ గేమ్స్ ఆడుకోవడానికి కంప్యూటర్ని యూజ్ చేస్తాం. అండ్ వెబ్ బ్రౌజ్ చేయడానికి కూడా కంప్యూటర్ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకో డెఫినేషన్ ఏంటంటే ఏ కంప్యూటర్ ఈజ్ ఎ మెషిన్ ఆర్ డివైస్ దట్ పర్ఫార్మ్స్ ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ బై ద సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ప్రోగ్రామ్. సో ఫైనలీ ఒక కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి లేదా ఒక డేటాని ఇన్పుట్ చేయడానికి ఆ డేటాని రీట్రైవ్ ఆర్ ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్ అనేది యూజ్ చేస్తాం. సో నౌ వాట్ ఈజ్ ఏ హార్డ్వేర్? కంప్యూటర్ హార్డ్వేర్ హ్యాస్ సమ్ ఫిజికల్ కంపోనెంట్స్ లైక్ కీబోర్డ్ మౌస్. అసలు కీబోర్డ్ మౌస్ అంటే ఏంటి? లాంగ్ సర్ బటన్ స్పేస్ బార్ అండ్ సైడ్ వన్ మౌస్ ఆర్ మూవింగ్ విత్ టూ బటన్స్, వన్ బాల్ డౌన్ రొటేటింగ్. కీబోర్డ్ మౌస్ డెఫినేషన్స్ అవి కాదు. సో ఫస్ట్ ఒక హార్డ్వేర్ అంటే ఏంటి, కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటే ఏంటి? మానిటర్, మౌస్, కీబోర్డ్, కంప్యూటర్ డేటా స్టోరేజ్, హార్డ్ డిస్క్ డ్రైవ్ HDD అండ్ గ్రాఫిక్ కార్డ్స్, సౌండ్ కార్డ్స్, మెమొరీ, మదర్ బోర్డ్ అండ్ సో ఆన్. ఇలా కంప్యూటర్కి ఏవైతే అటాచ్ అయి ఉంటాయో వాటిని హార్డ్వేర్స్ అంటాం. దట్ మీన్స్ ఇన్పుట్ తీసుకునేటివి హార్డ్వేర్స్. సో ఫైనలీ కంప్యూటర్కి ఏవైతే ఫిజికల్గా అటాచ్ అయి ఉంటాయో వాటిని మనం హార్డ్వేర్స్ అంటాం. నౌ హార్డ్వేర్ రిలేటెడ్ సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దే ఆర్ 7 మోస్ట్ ఇంపార్టెంట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో 7 మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సెకండ్ వన్ హార్డ్ డిస్క్ which acts like a memory storage of a computer, and third one monitor which displays the screen, and CPU, mouse, keyboard, printer which take input from a end users or programmer, someone an operator. సో ఇప్పటివరకు హార్డ్వేర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నౌ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సో మీకు డైరెక్ట్గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ అనేది సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ రాసి సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ని వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ జస్ట్ ఒక ఎంటీ బాక్స్ అనుకోండి. ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఆ హార్డ్వేర్ కాంపోనెంట్లో అటాచ్ చేస్తామో సో ఆ హార్డ్వేర్ కాంపోనెంట్ వర్క్ అయ్యేలా ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ పనిచేస్తుంది. సో సాఫ్ట్వేర్ అనగా కంప్యూటర్ని పనిచేయడానికి ఇచ్చే ఆదేశాలు వరుస. దట్ మీన్స్ ఒక కంప్యూటర్ వర్క్ అవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేసేదాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. అండ్ సాఫ్ట్వేర్లో 2 టైప్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దే? The first one system software and second one application software.
సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? The software that controls internal computer operations is called system software. That means ఒక సాఫ్ట్వేర్ ఏదైతే మన కంప్యూటర్ ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుందో అది సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ లైక్ విండోస్, మ్యాక్ ఓఎస్, లైనెక్స్, ఆండ్రాయిడ్. అండ్ ఫైనలీ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ దట్ మీన్స్ విచ్ controls the computer hardware and application programs. If we think that computer system is a layered model, the system software is the interface between the hardware and end users. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్లో ఉన్న ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ని కంట్రోల్ చేస్తుంది. హియర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లాంగ్వేజ్ ప్రాసెసర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ విచ్ యాక్ట్స్ యాస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. వీ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ దిస్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్ని హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ అనే పర్టికులర్ ఆపరేషన్స్ మీద కన్స్ట్రక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ కంట్రోల్స్ ఉంటుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఏ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ విచ్ కంట్రోల్స్ ఆల్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే కంప్యూటర్ అనేది రన్ అవ్వదు. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కంప్యూటర్లో ఉండే ఆల్ అదర్ కాంపోనెంట్స్ని వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ అన్ని కాంపోనెంట్స్ రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. సో సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. So operating systems like Mac or Microsoft Windows, Apple iOS, next Google Android OS, Apple Mac OS, Linux operating systems. So these are some few examples of an operating systems. Now language processor ante ento chuddam. So language processor means which translates or interpreter required for processing a specific programming language. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్టికులర్గా ఒక స్పెసిఫైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడం ఆర్ ఇంటర్ప్రిట్ చేయడాన్ని లాంగ్వేజ్ ప్రాసెసర్ అంటాం. సో లాంగ్వేజ్ ప్రాసెసర్స్ లైక్ అసెంబ్లర్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో అసెంబ్లర్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్లేటర్ విచ్ కన్వర్ట్స్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ టు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కోడ్. అసలు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఇంటెన్స్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ వితౌట్ ఎ కంప్యూటర్స్ హార్డ్వేర్. అన్లైక్ మెషిన్ లాంగ్వేజ్ విచ్ కన్సిస్ట్ బైనరీ కోడ్ అండ్ హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్, అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ డిజైన్డ్ టు రీడబుల్ బై హ్యూమన్స్. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మనం హ్యూమన్స్ రీడ్ చేసేటట్టుగా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లో లెవెల్ లాంగ్వేజ్. అండ్ కంపైలర్, వీ ఆల్రెడీ నో వాట్ ఈస్ ఎ కంపైలర్ విచ్ కన్వర్ట్స్ ది ప్రోగ్రామ్ ఇన్ టు బైనరీ కోడ్ and it compiles the whole program into once. That means whole ప్రోగ్రామ్ని ఒక్కసారిగా కంపైల్ చేస్తుంది. దట్ మీన్స్ ఒక్కసారిగా బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇంటర్ప్రిటర్ ఇంటర్ప్రెట్స్ ది ప్రోగ్రామ్ లైన్ బై లైన్. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఆ ప్రోగ్రామ్ని లైన్ బై లైన్గా ఇంటర్ప్రిట్ చేస్తుంది. దట్ మీన్స్ లైన్ బై లైన్గా బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫైనల్గా ఒక ప్రోగ్రామ్ని బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేసేదాన్ని లాంగ్వేజ్ ప్రాసెసర్ అంటాం. సి లాంగ్వేజ్లో బైనరీ కోడ్లో కన్వర్ట్ చేయడానికి కంపైలర్స్ యూజ్ చేస్తాం. వైల్ ఇన్ పైథాన్ ఇంటర్ప్రిటర్స్ని యూజ్ చేస్తాం. సో లాంగ్వేజ్ని బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసే వాటిని లాంగ్వేజ్ ప్రాసెసర్స్ అంటాం. నౌ వాట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే అల్గరిథమ్స్ ప్లస్ డేటా ఉండేదాన్ని ప్రోగ్రామ్ అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్స్కి కంప్యూటర్స్కి మిడిల్ కమ్యూనికేషన్లా ఉంటుంది. దట్ మీన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెట్ ఆఫ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ అదర్ సింటాక్స్తో క్రియేట్ అయి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్స్, సి ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, C++, విజువల్ బేసిక్స్, జావా స్క్రిప్ట్, PHP ఎక్సెట్రా. సో నియర్లీ 800 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు. నౌ వై వీ వాంట్ టు లెర్న్ ఆర్ వై వీ వాంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? సో మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు కావాలంటే మనం వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి, లేదా గేమ్స్, యాప్స్ లైక్ పబ్జీ, మనం ఇప్పుడు ఆడే పబ్జీ గేమ్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా క్రియేట్ అయినదే. అండ్ ఎనీథింగ్ దట్ మీన్స్ మనం ఏదన్నా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలనుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఓఎస్ క్రియేట్ చేయాలనుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. నౌ పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు పైథాన్ని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటాం? బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు రీడ్ దట్ సింటాక్స్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ హై లెవెల్ సోర్స్ కోడ్ని లో లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. నౌ వాట్ ఈస్ అన్ అల్గరిథమ్ అండ్ ఫ్లో చార్ట్స్?
అసలు అల్గరిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అల్గరిథం అంటే ఒక ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటంటే మనము కొన్ని స్టెప్స్లో ఒక ప్రోగ్రామ్ని డిఫైన్ చేయడాన్ని అల్గరిథం అంటాం. బట్ అల్గరిథం మనము 4 వేస్లో డిఫైన్ చేయొచ్చు. దట్ మీన్స్ 4 వేస్లో అల్గరిథమ్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ స్టెప్ ఫామ్, సెకండ్ సూడో కోడ్, థర్డ్ ఫ్లో చార్ట్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నాథీ షీడర్మ్యాన్ డయాగ్రామ్స్. సో ఈ 4 వేస్లో మనం అల్గరిథంని రిప్రజెంట్ చేయొచ్చు. సో నౌ వాట్ ఈస్ ఎ ఫ్లో చార్ట్? ఫ్లో చార్ట్ అంటే ఏంటి? సో ఫ్లో చార్ట్ అనేది డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్గరిథం. ఆల్గరిథంని డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చేసే వాటిని ఫ్లో చార్ట్స్ అంటాం. అండ్ ఫ్లో చార్ట్స్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఫ్లో చార్ట్స్లో యారో మార్క్స్ యూజ్ చేసి స్టెప్స్ అనేది డివైడ్ అయి ఉంటాయి. సో ఒక ఫ్లో చార్ట్ గీయాలంటే స్టాండర్డ్గా కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఏంటంటే ఫ్లో చార్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ వైట్ ఆర్ అన్లైన్డ్ పేపర్ మీద డ్రా చేయాలి. అది కూడా వన్ సైడ్ మాత్రమే ఉండాలి. ఫ్లో చార్ట్ అనేది టాప్ ఆఫ్ ది పేజ్లో స్టార్ట్ చేయాలి. సో ఫ్లో చార్ట్ ఎలా రిప్రజెంట్ అయ్యారంటే ఫ్లో చార్ట్ సింబల్స్ యూజ్ చేసి ఫ్లో చార్ట్ని రిప్రజెంట్ చేయాలి. అండ్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫ్లో చార్ట్స్ని రిప్రజెంట్ చేస్తాం. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేయకూడదు. అండ్ డ్రా యారోస్ బిట్వీన్ సింబల్స్ విత్ స్ట్రైట్ ఎడ్జ్. సింబల్స్ యూజ్ చేసి మనం ఫ్లో చార్ట్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఫ్లో చార్ట్స్ గీయాలంటే కొన్ని సింబల్స్ ఉంటాయి. సో వాటికి గైడ్ లైన్స్. ఫర్ సపోజ్ మనం ఒక స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ ఇచ్చాం. సో స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్కి ఎలా రిప్రజెంట్ చేయాలి? లైక్ దిస్. మనం చేసే ప్రతి ఒక్క ఫ్లో చార్ట్స్కి కొన్ని డయాగ్రమెటిక్ సింబల్స్ ఉంటాయి. ఆ డయాగ్రమెటిక్ సింబల్స్ అనేవి ఇక్కడ మనకి పైన ఉన్న స్క్రీన్లో చూస్తున్నాం. ఫస్ట్ సింబల్ స్టార్ట్ అండ్ ఎండ్కి రిప్రజెంట్ చేస్తాం. అండ్ సెకండ్ ప్యారలగ్రామ్, మనం ఏదైనా ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు దట్ ప్యారలగ్రామ్ సింబల్ యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ సింబల్ యూజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ డైమండ్ సింబల్ని డెసిషన్ మేకింగ్ ఆర్ 2 ఆల్టర్నేట్ ఉండే ఆన్సర్స్ ఉంటాయి కదా, ఆర్ ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ అలాంటప్పుడు ఇలాంటి డైమండ్ సింబల్ డయాగ్రామ్ యూజ్ చేస్తాం. సో ఇలాగే చాలా సింబల్స్ మనం ఫ్లో చార్ట్స్లో రిప్రజెంట్ చేస్తాం. లైక్ యారో మార్క్స్. యారో మార్క్స్ని మనం ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే లైన్ బై లైన్ ఆర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనం యారో మార్క్స్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఏ మ్యాగ్నెటిక్ టేప్ ఆర్ ఏ మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ కమెంట్ రిమోట్ పోర్షన్స్ ఫ్లో చార్ట్స్ నాట్ అన్ ది సేమ్ పేజ్. సో నెక్స్ట్ పేజ్లో ఫ్లో చార్ట్స్ కంటిన్యూ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ టాప్ మోస్ట్లో ఉన్న సింబల్ని యూజ్ చేస్తాం. అండ్ కమెంట్స్ని యాడ్ చేయాలన్నప్పుడు 5th సింబల్ని యూజ్ చేస్తాం. నా డెప్త్ ఇన్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఆర్ ది లెటర్ ఆర్ నేమ్ విచ్ ఇస్ గివెన్ బై ద ప్రోగ్రామర్. వేరియబుల్స్ అనేది ఒక లెటర్ అయినా ఉండాలి ఆర్ నేమ్ అయినా ఉండాలి. బట్ ఇట్ డజంట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్స్. సో ఇట్ కెన్ బీ ఆల్సో స్టార్ట్ విత్ ఏ అండర్ స్కోర్స్. సో వేరియబుల్ అనేది ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అది ఒక ప్రోగ్రామర్ ఆర్ ఎండ్ యూజర్ ఇచ్చిన వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అండ్ వేరియబుల్ అనేది ప్రోగ్రామ్లో ఎక్కడైనా చేంజ్ అవుతుంది. ఫైనలీ ఏ వేరియబుల్ ఈజ్ ఎ మెమరీ లొకేషన్ అండ్ ద మెమరీ లొకేషన్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ది డేటా. సో ఒక వేరియబుల్ అనేది ఏం చేస్తుందంటే ఒక డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఒక బాక్సెస్ కనపడుతున్నాయి కదా, ఆ బాక్సెస్ అనేది మెమరీ అనుకోండి. దట్ మీన్స్ హార్డ్ డిస్క్. అక్కడ డివైడ్ అయ్యే బాక్సెస్ షెల్స్. దట్ మీన్స్ మెమరీ సెల్స్. సో ఒక మెమరీ సెల్లో మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకుందాం. ఆ స్టోర్ చేసుకున్న వాల్యూకి ఒక వేరియబుల్ ఇద్దాం. దట్ మీన్స్ 10 స్టోర్ చేసుకున్న ఒక మెమరీ సెల్లో ఏ అనే వేరియబుల్ స్టోర్ చేసాం. అండ్ 20 స్టోర్ చేసుకున్న మెమరీ సెల్లో బి వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఒక అడిషన్ ప్రోగ్రామ్ అనుకోండి. ఫర్ సపోజ్ ఇంట్ ఏబి ఈక్వల్ టు 10, 20 ఇచ్చాం. సి ఈక్వల్ టు a+b. మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ రన్ చేసామో ఏ వేరియబుల్లో 10 అనే ఇన్పుట్ స్టోర్ అయింది అండ్ బి వేరియబుల్లో 20 అనే ఇన్పుట్ స్టోర్ అయింది. సో సి ఆటోమేటిక్గా మనం a+b ఇచ్చాం కాబట్టి ఏ వేరియబుల్లో ఉన్న 10, బి వేరియబుల్లో ఉన్న 20 రెండు అడిషన్ జరిగి సి ఉన్న వేరియబుల్లో 30 అనే ఆన్సర్ స్టోర్ అయింది. సో ఈ 3 ఆన్సర్స్ 3 సెల్స్ దట్ మీన్స్ సపరేట్ సెల్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇది మీకు ఇంకా అర్థం కాకపోతే మనం ఇంటీజర్ ఏ అని ఇచ్చేది వేరియబుల్ అండ్ బి అండ్ దట్ మీన్స్ ఏ ఈక్వల్ టు 5 అని ఉంది కదా, అది ఒక వాల్యూ. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాం. నేను చెప్పినట్టు మీకు ఈ వేరియబుల్ వాల్యూ అనేది ప్రోగ్రామ్లో ఎక్కడైనా చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు a+1 అన్నాం. సో a+1 మీన్స్ ఏ ఈక్వల్ టు 5. ఏ అనే వేరియబుల్లో 5+1 జరిగితే ఏ ఈక్వల్ టు 6 అయింది. సో పైన మెమరీ లొకేషన్లో ఏ ఈక్వల్ టు 5 ఉంది. సో ఆ ఏ ఈక్వల్ టు 5 అనేది లాస్ట్లో ఏ ఈక్వల్ టు 6గా మారిపోతుంది. ఎందుకంటే వేరియబుల్ అనేది ఎక్కడ కాన్స్టెంట్గా ఉండదు. వేరియబుల్ వాల్యూ అనేది ప్రోగ్రామ్లో ఎక్కడైనా చేంజ్ అవుతుంది. అండ్ ఏ పైన ఏబీసీని మనం అడ్రస్ అంటాం. అండ్ మనము ఆ వేరియబుల్స్కి డిక్లేర్ చేసిన
ఇన్పుట్ని వాల్యూస్ అంటాం. నౌ పైథాన్ కమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. పైథాన్ ఆర్ యూజర్ రిటర్న్ వర్డ్స్ ఇన్ ఎ ప్రోగ్రామ్ విచ్ షోస్ పర్పస్ ఆఫ్ ది కోడ్. సో మనం కమెంట్ లైన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం రాసిన కోడ్ వాటి యొక్క పర్పస్ ఏంటి అనే వాటి కోసం మనం కమెంట్ లైన్స్ యూజ్ చేస్తాం. సో మనం కమెంట్స్ లైన్స్ 2 టైప్స్గా రిప్రజెంట్ చేయొచ్చు. వన్ ఈజ్ సింగిల్ లైన్ కమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టీ లైన్ కమెంట్స్. సింగిల్ లైన్ కమెంట్స్ ఎలా యూజ్ చేస్తామంటే హ్యాష్ సింబల్ యూజ్ చేసి సింగిల్ లైన్ కమెంట్స్ యూజ్ చేయొచ్చు. అలాగే మల్టీ లైన్ కమెంట్స్ ఎలా యూజ్ చేస్తామంటే 3 సింగిల్ కోట్స్ ఇచ్చిన ఆర్ 3 డబల్ కోట్స్ ఇచ్చిన మల్టీ లైన్ కమెంట్స్ యూజ్ చేయొచ్చు. సో మల్టీ లైన్ కమెంట్స్ అనేది మనం ఎన్ని లైన్స్ని హైడ్ చేయాలనుకుంటే అన్ని లైన్స్ హైడ్ అవుతాయి. సో సింగిల్ లైన్ కమెంట్స్ అలా కాదు. హ్యాష్ సింబల్ ఏ లైన్లో అయితే రిప్రజెంట్ అయి ఉంటుందో ఆ లైన్ మాత్రమే హైడ్ అవుతుంది. దట్ మీన్స్ అవుట్పుట్లో మనకు రిప్రజెంట్ అవ్వదు. మనం ఈ కమెంట్స్ లైన్స్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో హ్యాష్ అనే సింగిల్ లైన్ కమెంట్ ఇచ్చామంటే ఒక లైన్ మాత్రమే కమెంట్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇప్పుడు సింగిల్ కోట్ కమెంట్ చూద్దాం. అక్కడ ది ఈస్ ఎ మల్టీ లైన్ కమెంట్ యూజింగ్ స్ట్రింగ్ లిటరల్స్ అని ఉంది. సో అక్కడ మనం సింగిల్ కోట్ కమెంట్స్ మాత్రమే ఇచ్చాం. సో ఆ 2 లైన్స్ మాత్రం కమెంటెడ్ అయినాయి. అండ్ అవుట్పుట్ ఏమొచ్చిందంటే మనం ఆ కమెంట్స్ తర్వాత ప్రింట్ ఎడ్యుకేటివ్ అని ఇచ్చాం. సో ఆ ఎడ్యుకేటివ్ మాత్రమే అవుట్పుట్లో వచ్చింది. పైన మనం సింగిల్ లైన్ కమెంట్స్లో ఇచ్చిన ఎనీ టాపిక్ దట్ మీన్స్ ఏ కోడ్ కానీ మనకు అవుట్పుట్లో చూపించలేదు. అండ్ డబల్ కోట్ కమెంట్స్ని ఇలా యూజ్ చేస్తాం. 3 డబల్ కోట్ కమెంట్స్ ఇచ్చామంటే సేమ్ పైన సింగిల్ కోట్లో జరిగిన ఫంక్షన్ ఇక్కడ కూడా ఫంక్షన్ జరుగుతుంది. దట్ మీన్స్ ఇక్కడ ఈ 2 లైన్స్ కమెంట్ అయినాయి. సో అది కూడా అవుట్పుట్లో మనకు ప్రింట్ అవ్వదు. సో ఇలా సింగిల్ కోట్ కమెంట్స్ని డబల్ కోట్ కమెంట్స్ని ఇలా యూజ్ చేస్తాం. దట్ మీన్స్ మల్టీ లైన్స్ని మనం కమెంట్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ కోట్ కమెంట్స్ని ఆర్ డబల్ కోట్స్ కమెంట్స్ని యూజ్ చేస్తాం. అండ్ హ్యాష్ అనేది సింగిల్ లైన్ కమెంట్స్ మాత్రమే హైడ్ చేయగలుగుతుంది. సో నౌ పైథాన్ లాంగ్వేజ్లో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. సో పైన స్క్రీన్లో కనపడుతున్న ఈ కీవర్డ్స్ మనం పైథాన్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. అండ్, యాజ్, అసెట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ, డెఫ్, డిలీట్. సో ఇలా ఈ కీవర్డ్స్ని మనం పైథాన్ లాంగ్వేజ్లో యూజ్ చేసి ప్రోగ్రామ్స్ అనేవి బిల్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ప్రీవియస్ వీడియో మీరు మిస్ అయినట్టుంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియో యొక్క లింక్స్ ఇచ్చాము. ఆ లింక్స్ క్లిక్ చేసి ప్రీవియస్ వీడియో చూడొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.